మధ్య విన్నది ఏంటంటే ఆర్సీఎం ఇంకా డబ్బింగ్కి మానేద్దామనే నిర్ణయం తీసుకున్నాడు. ఇంకా స్టూడియో కూడా అమ్మేసి మొత్తం కంప్లీట్ కొత్త లైఫ్ ఏదో ఎక్కడికో వెళ్ళిపోదామని డిసైడ్ చేసుకున్నాడని విన్నాను. ఎంతవరకు నిజం? కొంతవరకు నిజమే. మరి నేనైతే అనుకున్నాను, నాకు ఒక విజన్ ఉంది నెక్స్ట్. అంటే ఇంకొక 4 ఏళ్ళు పోతే 25 years నేను ఇండస్ట్రీకి వచ్చి అవుతుంది. ఆ సిల్వర్ జూబ్లీ అయిన తర్వాత ఐ హ్యావ్ మై ఓన్ ప్లాన్స్. అంటే నాకు కొద్దిగా పొలిటికల్ కూడా ఒక చిన్న థాట్ ఉంది. బట్ అదే అవుతుందా లేకపోతే సోషల్ సర్వీస్ లాగా వెళ్ళిపోదామని అదొక థాట్ ఉంది. లేదు ఇంతకాలం మనం ఎదిగిన ఈ ఫీల్డ్ని వదలకుండా ఉండాలి, ఇట్లాగే కంటిన్యూ అవుతామంటే నిర్మాణ రంగంలోకి వెళ్ళాలని. అంటే యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ తర్వాత నేను కొద్దిగా నన్ను నేను ప్రమోట్ చేసుకొని కొన్ని సీరియల్స్, రియాలిటీ షోస్ నిర్మించాలని ఒక కోరిక ఉంది. అంటే మనం కూడా ఒక 10 మందికి వర్క్ ఇవ్వాలని. అంటే ఒక్కటి ఏంటంటే ఏం లేదు, ఆర్టిస్ట్గా చెప్పాను కదా ఇంతకుముందు ఫుల్ టైం వర్క్ చేశాను. ఇయర్లో 365 days 24 hours అంత వర్క్ ఉండింది మాకు. అలా చేసిన తర్వాత ఒక రకమైన సాటిస్ఫాక్షన్తో ఉన్నాం. అంటే నేను అనుకుంటాను ఒక ఆర్టిస్ట్ లైఫ్ కాదు, 2 ఆర్టిస్టుల లైఫ్ ఇక్కడ చెప్పేసాము అని అనిపించింది. అంటే చక్రవాకం, మొగల్ రేకులు నేను సీరియల్స్ చేసేటప్పుడు రాత్రింబౌళ్ళు వర్క్ చేసేవాళ్ళం మేము. ఆ పేరు అలాగే వచ్చింది మాకు, అలాగే సంపాదన ఉండేది కాబట్టి ఫుల్ సాటిస్ఫైడ్గా ఉన్నాము. ఇంకా రాను ఏంటంటే ఇది ఇలా చెప్పలేకపోతున్నాడు, ఇది ఎక్స్ప్రెషను ఇలా సీనియర్స్ అయ్యారు, మానిటర్ వచ్చింది, ఇంకేదో అనుకునే లోపే ముందే మనం ఇంకొక మంచి బెటర్మెంట్ పొజిషన్, ఒక బెటర్ పొజిషన్కి వెళ్ళాలి అన్నది నా కోరిక. చూద్దాం, ఏదైనా ఇప్పుడు ఒక కానిస్టేబుల్గా రిక్రూట్ అయిన వాళ్ళు ఒక సబ్ ఇన్స్పెక్టర్ అయ్యి రిటైర్ అవుతారు. అట్లాగే నాకు కూడా ఒక చిన్న ఇదన్నమాట. ఓకే, అంటే అదే ఇక్కడ స్టాప్ చేసి ఇక్కడ నుంచి కంప్లీట్ డబ్బింగ్స్ మానేసి యాక్టింగ్కి వెళ్ళొచ్చు కదా అనేది నా పాయింట్. అందుకే ఆ క్వశ్చన్ అడిగాను నేను. అదే యాక్టింగ్లో ఎంత మేరకు రాణిస్తానన్నది నా మీద అయితే నాకు నమ్మకం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది. అంటే నా పర్సనాలిటీ మీద నాకు అపనమ్మకం ఉండేది అప్పుడు. కానీ వాయిస్ మీద ఎక్కడ లేని ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. కాబట్టి మనకు ఏదైతే ఏ ఆస్పెక్ట్లో మనం చాలా స్ట్రాంగ్ పవర్ఫుల్ ఉన్నామో దానిలోంచే ఫైట్ చేద్దామని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ గారి ప్రేమ కథ సినిమాకి ఆడిషన్స్ అవుతున్నప్పుడు ఉస్మానియాలో డిప్లొమా చేస్తున్నాను థియేటర్ ఆర్ట్స్. గురుగారు ప్రసాద్ రెడ్డి గారు, ప్రదీప్ గారు అప్పుడు మా స్టూడెంట్స్ ఉన్నారు రండి చూసుకోండి అని అంటే, అప్పుడు యోగి గారు కో డైరెక్టర్గా ఉండి ఆయన వచ్చి చూశారు. అప్పుడు ప్రసాద్ రెడ్డి గారు అన్నారు, మావాడు మిమిక్రీలో కూడా ఉంది, విషయం ఉంది, కొద్దిగా కన్సిడర్ చేయండి అని. చేశాను, అపియరెన్స్ నచ్చల కాబట్టి అవకాశం దొరకలేదు. అట్లా మొదటి రోజుల్లోనే అవకాశాలు వచ్చి ఉంటే అలా వెళ్ళిపోయి ఉండేవాడినేమో. నేను అనుకున్నాను నా వాయిస్ బాగుంది అని అందరు అన్నప్పుడు అందులోనే ప్రయత్నం చేద్దామని ఇంకా ఫుల్ టైం దీన్నే డబ్బింగ్నే నేను ఇదిగా తీసుకొని వచ్చాను. చాలామంది అడిగారు, నారాయణమూర్తి గారు అడిగారు, కోటి రామకృష్ణ గారు చేస్తావా రాజు, దేవతలు అనే సినిమా ఆయన అరుంధతి అని చెప్పాను కదా, ఆయన ఉండే డైరెక్టర్ గారు చెప్పించుకున్నారు. అట్లా నారాయణమూర్తి గారు ప్రతి సినిమాకు ఆయన సినిమాలు నాకు నంది అవార్డు కూడా వచ్చింది యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్గా. నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు చూస్తారు అప్పుడప్పుడు ఆ ఎమోషన్స్ అలాంటివన్నీ. చెయ్యొచ్చు, నువ్వు యాక్టింగ్ చేయొచ్చు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు అని అన్నారు. అది ఏదైనా అదొక గొప్ప ఫీల్డ్. అది నటుడిగా రాణించడం అన్నది డబ్బింగ్ ఆర్టిస్ట్గా రాణించినంత తేలిగ్గా అక్కడ రాణిస్తామా అంటే నేనైతే ఐ కాంట్ సే, నేను చెప్పలేను.